ఏంటన్నా ఆకలేస్తుంది వడ్డించు. భోజనం రెడీ. ఇదేంటి సంక్రాంతి పండుగ అల్లుడు అత్తగారింటికి వచ్చినట్టు వస్తున్నాడు. అనేసారా మనం కొంచెం అంతేలేండి. మనకి ఎవరైనా నచ్చేస్తే వాళ్ళు మనం సొంతం వేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ నీకు నచ్చింది ఎవరు? మీరు కాదులేండి. అంటే మా అమ్మాయా? చిచి అదేం కాదు సార్, ఊరుకోండి. నిన్న రైల్లో మీ ముందు ప్యాక్ అన్నందుకు మా మాస్టర్ గారు వేసిన శిక్ష మీకు వండి పెట్టమని. ఏమిటి గంట కొట్టడం? గుళ్ళో గంట కొట్టే నైవేద్యం పెడతారు సార్. జైల్లో కూడా గంట కొట్టే ఫుడ్ పెడతారు సార్. ఇట్లా మాట్లాడేందుకే మాస్టర్ మీకు వంట చేసి శిక్ష చేసింది. ఇది మా ఓడు శిక్ష అనుకోవట్లేదు సార్, అందుకే వంట బ్రహ్మాండంగా చేశాడు. ఓ బాత్రూమ్ లో పాట పాడే ప్రతివాడు బాలసుబ్రహ్మణ్యం గాడు, గంట పట్టుకునే ప్రతివాడు భీముడు కాలేడు. కానీ ప్రేమించే ప్రతివాడు ప్రేమికుడే అవుతాడు సార్. ఈ పోలికే నాకు నచ్చలేదు. మీకు నచ్చాల్సింది నా వంటే సార్. ఆహా, ఏముంటారో చెప్పండి. చికెన్ కర్రీ, చికెన్ రోస్ట్, చికెన్ ముక్క, చికెన్ కాలు, చికెన్ తొడ, చికెన్ పొట్ట, చికెన్ నోరు, దాని బ్యాక్. అన్ని చేశారా? అంటే ఇవన్నీ చేద్దాం అనుకున్నాం, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల పప్పు చారు వంకాయ పులుసుతో సెటిల్ అవ్వాల్సి వచ్చింది. ఓకే ఓకే ఓకే, ఇవన్నీ తింటే ఉంటావా?